నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిక్కుల్లో పడిన పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. వివాదాలకు కేరాఫ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చినటువంటి ఎవరైతే ఉందో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి మహిళకు సంబంధించినటువంటి ఆ బాబుకు సంబంధించిన వ్యవహారంలో ఆ బాబు తనకు సంబంధించిన పిల్లవాడు కాదని చెప్తూనే ఎవరైతే ఉన్నారో సుభాష్ రెడ్డి న్యాయవాదిగా ఉన్నారు. అతనికి ఆమెకు మధ్య పుట్టినటువంటి బేబీ అంటూ కూడా ఇన్ని రోజులు కూడా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరైతే భర్తని చెప్పి సమాజానికి చెప్తున్నారో సుభాష్ రెడ్డి లీగల్గా ఒక అఫిడవిట్ హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ హైకోర్టు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లీగల్గా భర్త ఉన్నారో మదన్ మోహన్, ఆయనకి ఒక బ్రహ్మాస్త్రంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఆ సుభాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో పసికందు పుట్టాడో ఆ బిడ్డ తనకి కానీ సంబంధం లేదు, తనకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది అంటూ కూడా హైకోర్టుకి కూడా అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి మదన్ మోహన్ మనతో పాటు ఉన్నారు. మదన్ మోహన్ గారిని మరిన్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. మదన్ మోహన్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ చెప్పండి సార్, ఏం జరిగింది ఇప్పుడు తాజా ఎపిసోడ్లో? మన మీరు విన్నుంటారు ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే సుభాష్ రెడ్డి లీగల్గా కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్లో ఏం చెప్పారు సార్? అది యాక్చువల్గా సార్ ఇతను అఫిడవిట్ ఇచ్చి 2 months అవుతుంది సార్. ఇతను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మన చెత్త బజార్ చార్మినార్ దగ్గర అందులో వేసాడు సార్. ఈయన అనేది ఏంటంటే సార్ ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇందులో నన్ను ఇరికిచ్చారు, నాకు 10th క్లాస్ కూతురు ఉంది, సో నా ఫ్యామిలీ నుంచి నాకు ఇబ్బంది అవుతా ఉంది, కాబట్టి నాకు శాంతి నుంచి హరాస్మెంట్ అవుతా ఉంది, స్టాకింగ్ అవుతా ఉంది, శాంతి ఇస్ హరాసింగ్ మీ, శాంతి అండ్ కో అంటే నన్ను కూడా యాడ్ చేశాడు దాంట్లో. అంటే అసలు పోతిరెడ్డి సుభాష్ ఎవరు కూడా నాకు తెలీదు. దాంట్లో శాంతిని డిపెండెంట్ 1 గా పెడుతూ నన్ను డిపెండెంట్ 2 గా పెడుతూ ఆ శాంతి అండ్ కంపెనీ అంటే శాంతి అండ్ హస్బెండ్ అండ్ బంధుమిత్రులు వీళ్ళందరి నుంచి కూడా నాకు ఎటువంటి హరాస్మెంట్ జరగకూడదు, నా ప్రాణానికి ఏం జరగకూడదు అంటూ ఇంటర్మ్ ఇంజంక్షన్ ఇవ్వండి అంటూ కోర్టును అడిగాడు. అందులో భాగంగా అతను ఆ అఫిడవిట్ లో రాసింది ఏంటంటే నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజున కేవలం ఒక ఫ్రెండ్ గా మాత్రమే విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో నా సైన్ పెట్టాను, నేను డిఎన్ఏ టెస్ట్ కు రెడీ, నాకు ఈ విధంగా నన్ను మీడియాలో ఇబ్బంది పెడతా ఉన్నారు, దానివల్ల మా మదర్ కి, మా అక్క, మా భార్య, నా కూతురు వీళ్ళందరూ మేమంతా ఇబ్బంది పడతా ఉన్నాము, మాకు మెంటల్ గా చాలా అగోని ఉంది, చాలా టార్చర్ ఉంది, నన్ను ఈ యొక్క కష్టాల నుంచి విడిపించండి, నాకు డిఎన్ఏ టెస్ట్ చేయండి స్వయాన అతనే అడుగుతున్నాడు సార్. అంటే డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధమని చెప్పాడు. చెప్పాడు. ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో అతనే చెప్తున్నాడు. ఇప్పుడు మెడికల్ రికార్డు ప్రకారం లేకపోతే నేను అమెరికాలో ఉన్న వీసా డేట్స్ ప్రకారం నేను కాదు బిడ్డ తండ్రిని. ఇప్పుడు స్వయంగా ఇతర పోతిరెడ్డి సుభాష్ గారు ఎవరైతే శాంతి గారు చెప్పారో ఇతనే నా భర్త, ఇతనే నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నా, అతనే ఇచ్చిన అఫిడవిట్ ఏంటంటే అసలు సంబంధమే లేదు బిడ్డకు అని. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ ఆ టెంపుల్స్ కి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది కదా. అదేవిధంగా హాస్పిటల్లో కూడా యాజ్ ఏ తండ్రిగా సైన్ చేశారు అనేది ప్రధానంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆ బిడ్డను ఎత్తుకున్నారు, అదేవిధంగా ఆడుకుంటున్నారు, అనేక సందర్భాల్లో పూజా కార్యక్రమాలు కూడా చేశారు. ఆ ఫోటోలు కూడా చూసాం మనం. దాన్ని ఏమనుకోవాలి మనం? అదే సార్, అది మరి సుభాష్ గారు మరి ప్రజలు మబ్బుతే పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ప్రజలకు ఏం తెలియదు అనుకుంటారా నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఆయన ఆ ఫోటోలు ఎలా దిగుతాడు, కడుపు మీద నిండు గర్భవతి కడుపు మీద చేతులు ఎలా పెడతాడు, వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? అసలు సుభాష్ గారి తల్లి గాని సుభాష్ గారి అక్క గారి ఆ యాగాలలో ఆ పూజలలో ఎట్లా పాల్గొన్నారు? అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారా? అఫీషియల్ గా ఈ అమ్మాయిని కోడలికి యాక్సెప్ట్ చేశారా? రేపు పొద్దున వాళ్ళ మదర్ గాని వాళ్ళ అక్క గాని ఇలా ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద మీనింగ్. ఇప్పుడు ఆయన చేసిన చేష్టాలకు రాసిన రాతలకు అసలు పొంతనే లేదు సార్. అంటే ఇప్పుడు చేసిన చేష్టాలు ఏంటంటే ఫోటోలు దిగడము, తల్లిని తెచ్చుకోవడం, అక్కని తెచ్చుకొని అందరిని తెచ్చుకొని ఫోటోలు దిగాడు, డైవర్స్ లేకుండా డైవర్ తీసుకోకుండా. ఇప్పుడు రాసిన రాతలు ఏంటంటే అసలు నాకు సంబంధమే లేదు, నాకు డిఎన్ఏ టెస్ట్ చేయండి, నాకు ఇలా దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, శాంతి నుంచి నన్ను హరాస్ చేస్తా ఉంది అని ఇలా రాస్తాడు. అంటే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళా లేకపోతే కోర్టు పిచ్చిదా లేకపోతే ఏంది సార్ మీడియా పిచ్చిదా?
అదేవిధంగా మనం కనుక గమనించినట్టయితే ఇంకో విషయం కూడా ఉంది కదా, ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకు సంబంధించి నామకరణం జరిగింది, అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఆయనే ఉన్నారు, అందరికి కూడా ఆయనే తండ్రి అన్నట్టుగా కూడా ఒక రకంగా చెప్పారు. ఆయనకి ఆ బాబుకి అన్నప్రాసన చేయటం కానీ, అంటే అన్నప్రాసన ఏ విధంగా చేశాడు, యాజ్ ఏ ఫ్రెండ్గా చేశాడు అనుకోవాలా, లేకపోతే అక్కడైతే మనకు అందరికి చెప్పింది ప్రకారం తండ్రి అనే చెప్పారు. అదే ఇంతవరకు కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ ఫోటోలు చూసినట్లు ఎవరైనా సరే తనే తండ్రి అని భావిస్తారు. ఇప్పుడు మరి ఆయన రాసిన రాతలు ఏమో కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఆయన రాసిన రాతల్లో నాకు సంబంధమే లేదు, నేను ఏదో సైన్ పెట్టినా అంటాడు. అంటే ఇప్పుడు ఆయన షీల్డ్ అనుకోవాలా, షీల్డ్ చేస్తున్నాడా, ఎవరైనా పెద్ద మనిషిని ఎవరైనా షీల్డ్ చేస్తున్నాడు ఆయన, లేకపోతే ఏమైనా బినామీనా, లేకపోతే ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఎందుకు డ్రామా చేస్తున్నాడు, అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఇదంతా, ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు సుభాష్, ఎందుకు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, ఎందుకు అబ్స్కాండింగ్ దాక్కున్నాడు. ఇప్పుడు తను నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వ్యక్తి అయితే మీడియా ముందుకు వచ్చి తను నిజాయితీగా చెప్పొచ్చు కదా, ఏదైతే కోర్టుకు సంబంధించాడో అదే ప్రజలకు చెప్పొచ్చు కదా, ప్రజలకు చెప్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా సార్. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కి సుభాష్ రెడ్డి సిద్ధం అని చెప్పాడు అంటారా? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా చెప్పాడు. నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, దీనివల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడతా ఉంది, దీంట్లో నన్ను ఇరికిచ్చారు, నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించండి అని తనే ప్రేయర్ చేస్తున్నాడు కోర్టు. అది అందులో నన్ను డిపెండెంట్ నాకు పంపించాడు అప్పటికి. ఓకే సార్, ఇప్పుడు వచ్చినటువంటి వర్షన్ ఏంటంటే, ఆ బాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు పుట్టే సందర్భానికి ఆ టయానికి సంబంధించి మీరు అమెరికాలో ఉన్నారు, అదేవిధంగా సుభాష్ రెడ్డి ఏమో నా బిడ్డ కాదు అని చెప్పి నేను డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్తున్నాడు. మరి ఈ బిడ్డ ఎవరి బిడ్డ అయి ఉంటారు, ఎవరి మూలంగా ఆ బిడ్డ వచ్చాడు, బిడ్డ కలిగాడని అనుకోవాలి మనం. ఆ పసి బిడ్డ, మన ఆ బిడ్డ గురించి ఎక్కువ చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ ఆ బిడ్డ ఎట్లా జరిగాడు, ఎట్లా వచ్చాడని మనం అనుకోవాలి. అదే సార్, ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్న ప్రకారము నేను జనవరిలో వచ్చాను సార్ ఇండియాకి, 24 జనవరిలో వచ్చాను. వచ్చిన 5-6 నెలలు నాకు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే టైం సరిపోయింది. నాకు శాంతి మొదటగా చెప్పింది ఏంటంటే, కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి 9 నెలలు నేనే తండ్రి అని చెప్పింది. బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత కూడా నేనే తండ్రి అని చెప్పింది. ఎప్పుడైతే నేను ఇండియాకి వచ్చానో మదన్ మోహన్ భర్తగా ఉన్నటువంటి మదన్ మోహనే భర్త అని చెప్పింది. అంటే మీరు లీగల్ గా భర్త కాబట్టి అంతెందుకు సార్, ఆమెకు తన కడుపులో 8 months బేబీ ఉండగా ఆఫీస్ లో మెటర్నిటీ లీవ్ తీసుకుంటప్పుడు నా పేరు రాసింది, మెటర్నిటీ లీవ్ అని. మీరు కావాలంటే హస్బెండ్ ఆఫ్ మదన్ మోహన్ అని రాసి లీవ్ తీసుకుంది, మెటర్నిటీ లీవ్ తీసుకుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు అమ్మాయి మనసులో ఏముంది, ఎందుకు ఇంత డ్రామా చేస్తా ఉంది, ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించదు. ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ గట్టిగా అడిగితే నాకు డోనర్ విజయసాయి రెడ్డి గారని అతనే చెప్పింది, శాంతి గారే చెప్పారు. లేదు నేను డాక్యుమెంట్స్ లేవు నా దగ్గర, నేను ఆయనతో ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నా, నాకు వారసులు లేడు అంటే వారసుని కనిపెట్టాను. ఎవరికి కనిపెట్టాడు? విజయసాయి రెడ్డి గారికి కనిపెట్టాను. విజయసాయి రెడ్డి గారికి బిడ్డ కొడుకు కావాలనేటటువంటి కోరిక ఆ మేడంతో చెప్పేది. కాబట్టి ఆ మేడం ఏమైందంటే ఆ విజయసాయి రెడ్డి గారి కోరిక మేరకు బిడ్డ ఇవ్వటానికి సిద్ధపడింది అనేది తను నాకు చెప్పింది. ఐవీఎఫ్ చేయించుకున్నాను. అందులో డాక్టర్ శ్రీదేవి అని విశాఖపట్నంలో ఒక డాక్టర్ ఉంటారు, అపోలోలో, ఆమె కేజీహెచ్ హాస్పిటల్ చేస్తారు. బహుశా ఆమె సహకారం కూడా ఉంది దీంట్లో. ఆ సహకారంతో వీళ్ళందరూ కలిసి చేశారు సార్ ఇదంతా కూడా. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఎలా భావించాలో అంటే, ఈమె ఇప్పుడు నేను కాకపోతే, పోతిరెడ్డి సుభాష్ కాకపోతే, నేను మొదటి నుంచి చెప్తున్న పరంగా నాకు 3వ డౌట్ విజయసాయి రెడ్డి గారి మీదనే ఉంది. అదే కదా మొదటి నుంచి జరుగుతుంది సార్. ఇప్పుడు ఆయన బేషరతుగా ఇప్పుడు ఆయనకు ఇందులో ఏ సంబంధం లేకపోతే ఇంత గొడవ అవసరం లేదు, ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోతిరెడ్డి సుభాష్ గారు స్వయానా చెప్తున్నారు కదా, అఫిడవిట్ ఇచ్చారు కదా కోర్టు ద్వారా. మరి నేను కాకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు పోతే ఇంకెవరో ప్రజలు నిర్ణయించాలి, మీడియా నిర్ణయించాలి. ఇప్పుడు ప్రజలంత అమాయకులు ఏం కాదు సార్, ప్రజలకు అన్ని తెలుసు. వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, ఆర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఫస్ట్ లోనేమో మీరే తండ్రిని ఆ మేడం చెప్పింది అంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ సుభాష్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. తాజాగా కూడా ఇప్పుడు వరకు కూడా వ్యవహారం జరుగుతున్న పరిస్థితి కనపడతాం. మీరు గత వారం క్రితమే కూడా మీరు లోకేష్ గారిని, మంత్రి గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడుని కూడా కలిశారు. కలిసి కూడా ఏం చెప్పారు సార్, ఏం కోరారు వాళ్ళ నుంచి ఎటువంటి హామీ వచ్చింది మీకు? సార్ అసలు ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉండి రేపు లీగల్ ఫైట్ గా నా హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడుతున్నాను ఉద్దేశంతో శాంతి స్వయంగా మా ఆఫీస్ కి వచ్చేసి నా మీద లెటర్ రాసింది సార్. అంటే ఇతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని బోగస్ మాటలు చెప్పింది, నాకు ప్రాణహాని ఉంది అది ఇది అనేసి. విజయసాయి రెడ్డి గారి సహకారం తీసుకుని నన్ను కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేయించారు సార్ వీళ్ళిద్దరు కలిసి.
నన్ను ఇక్కడ కలకత్తా ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయ పోరాటం చేయలేడు, వీడికి అందుబాటులో ఉండలేడు అని దురుద్దేశంతో నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు. నేను లోకేష్ గారిని కలవనీకి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని కలవనీకి ముఖ్య కారణం ఏంటంటే నన్ను ఇక్కడ నుంచి యుద్ధభూమిలో లేకుండా నాకు న్యాయం జరగకుండా చేయాలనేసి నన్ను ఇక్కడ నుంచి తప్పించాలని ప్రయత్నం చేశారు. కాబట్టి నేను మనస్తాపం చెంది నేను డైరెక్ట్ గా లోకేష్ గారిని సీఎం గారిని కలిసి ఫస్ట్ అడిగిందంటే సార్ నన్ను ట్రాన్స్ఫర్ కలకత్తా నుంచి హైదరాబాద్ కు రివర్షన్ చేయండి, చేయకపోతే నేను నా హక్కులు కోల్పోతాను అన్నాను. ఆ తర్వాత రెండోది అడిగింది ఏంటంటే సార్ ఇప్పుడు ఈ వచ్చినటువంటి అలిగేషన్స్, ఈ విశాఖపట్నంలో భూములు తీసుకున్నారు, ఈ భూముల కోసమే సార్ ఇదంతా డ్రామా స్టార్ట్ అయింది. ఈ భూముల కోసం ఈ కమర్షియల్ టర్మ్స్ టర్న్ ఇంటూ ఎమోషనల్ టర్మ్స్. భూములను తీసేసుకుని చివరికి పిల్లలు కూడా కనేశారు. కాబట్టి నేనేమంటానంటే లెట్ దెమ్ స్టార్ట్ ద ఎంక్వైరీ విత్ ల్యాండ్స్ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పండి. ఒక కమిటీ, ఒక సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గానీ, సిఐడి గానీ వేయండి. నేను అడిగాను సార్ ఒక సిఐడి ఇన్వెస్టిగేషన్ కానీ ఒక ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసేసి మీరు విశాఖపట్నంలో వీళ్ళు జాబ్ చేసినప్పటి నుంచి 2020 నుంచి 2021, 2022 ఈ 3 సంవత్సరాల్లో భూములు ఎక్కడెక్కడ పోయినాయి, దాంతో పాటు శాంతికి బేబీ ఎలా పుట్టాడు, మదన్ ఎక్కడ ఉన్నాడు, తర్వాత పోతిరెడ్డి సుభాష్ ఎవరు, తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎవరు, ఇలా రోల్స్ అందరినీ ఒక సిట్ వేసేసి ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు లెక్కచ్చిగా బయటకు వస్తాయి కదా సార్. ఎందుకు ఈ డ్రామా ఇవంతా కూడా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఆమె అక్రమ ఆస్తులు సంపాదిస్తుంది అనేది మీ ఆరోపణ. అదే విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయంటారు ఆమెకి అక్రమ ఆస్తులు? నేను విన్నది, నాకు తెలిసింది ఏంటంటే ఆమె విజయవాడలో 4 crores పెట్టి తాడేపల్లిలో ఒక విల్లా తీసుకుంది బ్రూక్ ఫీల్డ్స్ లో. ఆ తర్వాత ఒక 3 crores విల్లా కట్టి ఇప్పుడు తను పెంకుటిల్లు లాగా ఏదో కేరళ స్టైల్లో కట్టింది, దాంట్లో ఉంటుంది. తర్వాత సాగర్ నగర్ విశాఖపట్నంలో ఒక 1 crore 3 bedroom ఫ్లాట్ ఉంది. ఇవన్నీ భర్తగా నాకు తెలుసు. ఇవన్నీ ఇన్ని ప్రాపర్టీస్ ఉంటే యాజ్ ఏ మామూలుగా మాట్లాడితే ఇవన్నీ కూడా మీయే అని చెప్పి మీకు ఆశ కలగలేదా? నా శాంతి భర్తగా నా భార్య సంపాదిస్తుంది, నా ఆస్తులే అని చెప్పి మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి? లేదు సార్, యాక్చువల్గా ఇవన్నీ రాంగ్ పద్ధతిలో సంపాదించినట్టు. ప్లస్ తన పేరు మీద ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్నాయి అవన్నీ, అన్ని తన పేరు మీద ఉన్నాయి. తన పేరు మీద ఆమె ఒక ఎంప్లాయీ కదండి, ఆమె పేరు మీద ఎట్లా పెట్టుకుంది? అదే సార్ అర్థం కాని ప్రశ్న. నేను అందుకే గవర్నమెంట్ అడుగుతుంది ఏంటంటే, అంటే తప్పుకి కూడా ఒక పరిమితి ఉంటుంది సార్. అంటే మొగుడిని రోడ్డు మీద వేసేసి, పిల్లల్ని రోడ్డు మీద వేసేసి నాకు డబ్బే ముఖ్యము అనుకోని నేను ఎవరు అడ్డం వచ్చినా అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతా, నాకు పెద్ద మనసులో సహకారం ఉంది, నా వెనకాల బాహుబలి ఉన్నాడు, ఇవన్నీ వద్దు సార్. అందుకే నేను సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగింది కూడా అదే. ఆయన కూడా అన్నారు, నేను నాకంతా విన్నానండి, నేను కూడా, నాకు కూడా తెలుస్తుంది, తప్పకుండా దీని తొందరలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, దీని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుందని చెప్పారు. సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. లోకేష్ గారు కూడా నేను స్వయంగా చూస్తాను, దీన్ని నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను అని ఆయన కూడా హామీ ఇచ్చారు సార్ నాకు. ఓకే సార్. అదే విధంగా మీకు ఎంతమంది పిల్లలు అంటే, మిగతా పిల్లలు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? నాకు 2 ఆడపిల్లలు సార్, నాకు కవల పిల్లలు, 2 పాపలు. ఇప్పుడు వాళ్ళకి 9 years. ఓకే. 2 ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళిద్దరు హైదరాబాద్ హాస్టల్లో చదువుకుంటారు సార్. మీ దగ్గర మీ సంరక్షణ ఉన్నారా? అంటే ఒక విధంగా అంటే ఇప్పుడు బోర్డింగ్ ఫుల్ హాస్టల్ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మాక్సిమం నేను హైదరాబాద్ లో ఉన్నా అంటే నా సంరక్షణలో ఉన్నట్టే వాళ్ళు. మంచి చోటు నేనే ఇల్లు చూసుకుంటా ఉంటాను. ఆమె కుదిరినప్పుడు ఆమె వస్తా ఉంటది, శాంతి గారు కూడా. అది సార్ పరిస్థితి. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు సంరక్షణ అంటే మీరు తీసుకుంటున్నారా, శాంతి గారు తీసుకుంటున్నారా? ఇద్దరం తీసుకుంటున్నాం సార్. ఒక పాపకి ఆమె పే చేస్తున్నాం, ఒక పాపకి నేను పే చేస్తున్నాం అమౌంట్ వాళ్ళకి, మంచి చెడు. ఓకే. అంటే ఓ రకంగా మీకును ఇప్పుడు శాంతి గారికి అసలు రిలేషన్షిప్ ఉందంటారా లేదంటారా? ఎప్పుడైతే మీడియా నుంచి వచ్చిందో తను నన్ను నయానా భయానా అంటే రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది అమ్మాయి. నేను అందుకే అప్పటి నుంచి కూడా నేను ఆమె కట్ అయిపోయాను. కట్ అయ్యి ఒకటే చెప్తున్నాను, అమ్మ నాకు ఈ డబ్బు వద్దు, ఈ సెటిల్మెంట్స్ వద్దు, ఏమొద్దు, నాకు కావాల్సిందల్లా ఒకటే, ఆ బిడ్డ ఎవరో నా బిడ్డ కాదు, ఆ బిడ్డకి DNA టెస్ట్ చేసి ఆ బిడ్డకు రిలీఫ్ ఇవ్వండి, నా ఆడపిల్లలకు రిలీఫ్ ఇవ్వండి, నాకు రిలీఫ్ ఇవ్వండి. నీకు తర్వాత కోర్టుకి నీకు డైవర్స్ కావాలంటే కోర్టును అడుగు, కోర్టు డైవర్స్ ఇస్తుందంటే తీసుకో. నేను డైవర్స్ అడిగినప్పుడు నాకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా కోర్టును అడుగుతాను, న్యాయస్థానం అడుగుతాను అని నేను చెప్తా ఉన్నాను. అంటే మీకు అసలు ఆ మేడంతో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది లేదు కాబట్టి ఆ టైంలో నేను అసలు అమెరికాలో ఉన్నాను, ఈ బిడ్డ నాది కాదు అంటారు. గత జూలై నుంచి ఏం లేవు సార్, ఆమెకు నాకు ఎటువంటి మాటలు లేవు. ఎప్పుడైతే ఇది మీడియాలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆమె నేను ఫిజికల్ గా కలవడం కానీ అది కానీ ఏం లేదు. కాదు సార్, ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది, ఇంత గందరగోళం జరుగుతుంది, మీ మీద ఏదైనా ఒక కాంప్రమైజ్ కానీ లేకపోతే బెదిరింపు ద్వారానికి కానీ లేకపోతే ఏదో ఒక కాంప్రమైజ్ కానీ మీ వాళ్ళ సైడ్ నుంచి మీ మీద ఏం రాలేదంటారా ఇప్పటి వరకు? డెఫినెట్ గా అదే జరుగుతుంది సార్. ఇప్పుడు నయానా ఇన్ని రోజులు ప్రయత్నం చేశారు, వీడు వినట్లేదు, డబ్బులకు లొంగట్లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు భయానా నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించడం అనేది డెఫినెట్ గా ఇది ఒక మూవీ కదా సార్, పొలిటికల్ మూవీ కదా. నన్ను ఈ టైంలో నన్ను ట్రాన్స్ఫర్ చేయడం అంటే సార్ నాకు అర్థం కావట్లేదు. ఏ కోర్టు అయినా, న్యాయస్థానం అయినా, ప్రజలైనా సరే, మానవ హక్కులైనా సరే
ఒక వ్యక్తికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మానవతా దృక్పథంతో నన్ను హైదరాబాద్ లో కేసు ఇదంతా క్లియర్ అయిన వరకు రిటైన్ చేయాల్సింది పోయి నన్ను ఇక్కడ నుంచి జరుపుతారా? నాకు ఇది చాలా చిత్రంగా ఉంది. ఒక మనిషి ఇంత బాధల్లో పడి ఒక విక్టిమ్ అయ్యి ఒక బాధితుడు ఇంత బాధపడతా ఉంటే న్యాయస్థానమైనా సరే, మానవ హక్కుల సంఘాలైనా సరే, ప్రజలైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా ఆ న్యాయ పోరాటం అయ్యేంత వరకు నన్ను ఇక్కడ నుంచి జరపకూడదు హైదరాబాద్ నుంచి నిజానికైతే. కానీ చిత్రం ఏంటంటే రివర్స్ లో నన్ను ఇక్కడ నుంచి జరిపారు. అంటే కలకత్తాకు పంపాడు. అంటే కలకత్తాకు పంపిస్తే వాడు ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 1500 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, రావడం పోవడం కష్టం అని. అంటే ఇది ఇప్పుడు మీరు అన్నట్టు నన్ను భయపడించినట్టే కదా సార్ ఇది. ఇప్పుడు కలకత్తా ట్రాన్స్ఫర్ చేశారు, రేపొద్దున ఉద్యోగం నా బ్రెడ్ అండ్ బటర్ కట్ చేశారు, రేపొద్దున నన్ను చంపని కూడా ఎన్కౌంటర్. వాళ్ళతో ప్రాణహాని ఉందంటారు మీరు? అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు సార్, ఒక స్ట్రాటజీగా మూవ్ అవుతున్నారు వాళ్ళు. ఇది 100% శాంతిను విజయసాయి రెడ్డి గారు కలిసి చేసిన పని ఇది 100%. లేకపోతే ఈ టైంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసిన అవసరం ఏముంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత అన్యాయం జరిగినప్పుడు నన్ను అసలు ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేయకూడదు కదా. ఇప్పుడు ఇంత ఇష్యూ ఉన్నప్పుడు, నేను నా హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే ఎంత హ్యూమన్ లెస్ సార్ అది, ఎంత అమానవీయం ఇది. ఇట్స్ టోటలీ సెన్స్లెస్. మానవత్వం ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సుభాష్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయనేమో ఈ బిడ్డ నాది కాదని క్లియర్గా హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా కాదు అని క్లియర్గా చెప్తున్నారు, దాని మీద విచారణ చేయమని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారు DNA టెస్ట్కి సిద్ధం అన్నారా లేదా? ఆయన మీడియా ముఖంగా అదే అనట్లేదు సార్. ఆయన ఆ రోజున మీరు మీడియాలో చూశారు, ఫస్ట్ రోజు శాంతి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ జూలైలో విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. మార్నింగ్ ఆయన పెట్టిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ 4 o'clock 3 o'clock ఈ సోమాజిగూడ హైదరాబాద్ లో నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఆయన మీడియాతో మాట్లాడుతూ మదన్ మోహన్ గారు వాడెవడో నాకు తెలియదు, వాడు వీడు, ఆయన పెద్ద మనిషి అంటాడు, మరి ఆయన వాడు వీడు అని ఎట్లా మాట్లాడతాడో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. నేనైతే ఇప్పటికి విజయసాయి రెడ్డి గారి అంటున్నాను, విజయసాయి రెడ్డి సారీ అంటున్నాను, ఆయననే వాడు వీడు అంటున్నాడు. మరి వాడు వీడు అనటం ఆయనకి ఒక ఊత పదం అనుకుంటాండి. ఎందుకంటే మిమ్మల్ని వాడు వీడు అంటాడు, అదేవిధంగా మీడియా మిత్రులు ఎవరైతే వచ్చారో ఆయన ప్రశ్నలు అడిగితే వాడు వీడు అరే అరే అంటా ఉంటాడు. ఆయన పెద్ద మనిషి సార్. ఇప్పుడు అమెరికాలో ఇలా లా మేకర్స్ అంటారు, పెద్ద మనుషులు పెద్ద సభలో కూర్చున్న పెద్ద మనిషి అంటారు. పెద్ద మనుషులు వాడు వీడిని ఎట్లా మాట్లాడతారు? ఐ డోంట్ నో హౌ కెన్ దట్ పర్సన్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వాడు వీడు అని సార్ నేను అనలేనా? వాడు వీడు అని సాయిరెడ్డి గాడు, సాయిరెడ్డి వీడు అని నేను అనలేనా? వై ఐఎమ్ కాలింగ్ సాయిరెడ్డి సార్? అవును, స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, మీరైనా అనొచ్చు, ఎవరైనా. వాడు వీడు నాకు రాదా? అన్నికి రాదా నాకు? అలా అనకూడదు కదా సార్. ఏదైనా ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మదన్ మోహన్ గారు వాడేవాడు వీడేవాడు, నీకు అడిగిన ప్రశ్నకు నాకు సంబంధం లేదు, ఆ పిల్లోడు ఏదో మాట్లాడుతున్నాడు, నేను DNA టెస్ట్ రెడీ అంటే అయిపోయా. అది వదిలేసి వాడేవాడు వీడేవాడు, నేను ఛానల్ పెడతాను, నేను అంతు చూస్తానంటే ఇది ప్రజాస్వామ్యం సార్. ఇది భారతదేశం ప్రపంచంలో పెద్ద దేశం, ఇది అతి పెద్ద ప్రజాస్వామ్యం ఇది. సో ఇక్కడ ఆ కాలం పోయింది. ఇప్పుడు ఆయన ఎంపీ కాబట్టి ఆ విధంగా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఆయన మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అంటున్నారు. మరి ఇదే వర్షంలో విజయసాయి రెడ్డి ఈ విధంగా నీ కుటుంబాన్ని రోడ్డుకు వేశాడు అని కూడా మీరేమైనా పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా ఫిర్యాదులు కానీ చేసిన సందర్భాలు ఉన్నాయా విజయసాయి రెడ్డి మీద? ఎగ్జాక్ట్లీ సార్. నేను జూలైలో ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడితే జంతర్ మంతర్ దగ్గర అదే టైంలో మేము కూడా ఒక 40-50 మంది వెళ్ళి మేము కూడా డెమోక్రటిక్ నాన్ వైలెన్స్ పద్ధతిలో, డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము కూడా నిరసన వ్యక్తం చేశాము. అదే రోజు నేను పిఎంఓ ఆఫీస్ కి వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ గారికి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ముగ్గురికి కూడా నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్నాలజ్మెంట్ కూడా తీసుకొచ్చుకున్నాను. మీకు కావాలంటే నేను షేర్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం సార్. మనకు అన్యాయం జరిగినప్పుడు వ్యవస్థలు పనిచేస్తున్నాయన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. వాళ్ళు నా దగ్గర రిప్రజెంటేటివ్ తీసుకున్నారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. వీలైతే రేపు పర్సనల్ గా అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. ప్రెసిడెంట్ గారికి కానీ వైస్ ప్రెసిడెంట్ వారి గారి కానీ అపాయింట్మెంట్ కూడా తీసుకుని చైర్మన్ గారి రాజ్యసభ, ఎందుకంటే నేను రాజ్యసభలో కూర్చుంటారు కదా, రాజ్యసభ చైర్మన్ గారు కూడా రేపు కలుస్తాను తొందరలో. సో ఇది సార్, నాకు న్యాయం కావాలి సార్ మీ ద్వారా. ఇప్పుడు సుభాష్ రెడ్డి కూడా నేను కాదు అంటున్నాడు, శాంతినేమో తనే అంటాది. మరి ఈ ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ప్రజెంట్ ఫైనల్ గా సార్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలకత్తా నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. నా హక్కుల్ని హరించారు, నా మానవ హక్కులను హరించేశారు, నన్ను న్యాయంగా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున చంపని కూడా వెనకాడరు. కాబట్టి నన్ను హైదరాబాద్ కి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి. నిజంగా ఈ దేశంలో న్యాయం బతుకుందంటే నేను న్యాయ పోరాటం చేసే హక్కు నాకు ఇవ్వాలి. తర్వాత ఆ భూములలో ఏం జరిగింది విశాఖపట్నం, దానికి ఒక సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ సిఐడి కానీ వేసి భూముల ద్వారా హౌ దే వెంట్ టు గివింగ్ ఎ బర్త్ టు ఎ బేబీ అండ్ హౌ కమర్షియల్ టర్మ్స్ హావ్ టర్న్డ్ ఇంటూ ఎమోషనల్ టర్మ్స్, వీటన్నింటి ఒక ఇన్వెస్టిగేషన్ వేసి ఈ చిక్కుముళ్ళని విడదీసి అందరికి రిలీఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మీడియా ద్వారా. ఓకే, మీ ఆ బిడ్డ గురించి ఏం మీరు అడగట్లేదు? ఆ బిడ్డ ఎవరైనా చేల్చాలా అవసరం లేదా?
కంపల్సరీ సార్ డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బిడ్డకు తండ్రి ఎవరు కూడా తెలుసాలి, అదే ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఓవరాల్ గా ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలుసాలి. మదన్ మోహన్ కూడా రెడీగా ఉన్నాడు డిఎన్ఏ టెస్ట్ కి, పోతిరెడ్డి సుభాష్ కూడా రెడీ అంటున్నాడు, మరి విజయసాయి రెడ్డి కూడా రెడీ అంటే ముగ్గురికి పిలిచి ప్రజాస్వామిక పద్ధతిలో ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఆ డిఎన్ఏ టెస్ట్ చేసేసి రిలీఫ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఫైనల్ గా ఆ బిడ్డ విజయసాయి రెడ్డి బిడ్డ ఇంకొకరి బిడ్డ అని తేలితే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ముందైతే తేలని సార్, తేలిన తర్వాత ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలతో కూర్చొని ఆలోచించుకోవాలా. ఇద్దరు పిల్లలకైతే ఇద్దరు ఆడపిల్లలకైతే తల్లి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శాంతి గారు ఆమె చెప్పినట్టు నిజంగా వాళ్ళు ఎవరి బిడ్డలు కాదు IVF బిడ్డే అని చెప్పి అన్న ఒకవేళ ఎవిడెన్స్లు వచ్చింది అనుకో, అప్పుడు మీరు మీ మాటలు మీరు వెనక్కి తీసుకుంటారా? సాయి రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు, శాంతి గారి మీద చేసిన ఆరోపణలు అన్ని వెనక్కి తీసుకుంటారా? IVF అంటే IVF డోనర్ ఎవరు అని తెలియాలి కదా సార్. ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి గారు డోనర్ అంటుంది అమ్మాయి శాంతి. ఓకే, అదేదో రేపు టెక్నికల్ గా ప్రూవ్ అయిన తర్వాత we will decide సార్ వాట్ టు డు అనేది. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు గివ్ ఎ కామెంట్. ఇది ఇంత తొందరగా కామెంట్ చేయలేను నేను. రైట్ టైం లో విల్ గివ్ ఎ రైట్ కామెంట్. అంటే విజయసాయి రెడ్డి గారే డోనర్ అని అంటున్నారు, మళ్ళీ సుభాష్ రెడ్డి గారు భర్త అని చెప్పి మళ్ళీ అన్నప్రసన్న కార్యక్రమాలు, టెంపుల్స్ ఇవన్నీ కూడా జరిగింది, అంతేనా? సో అంతే సార్, ఆవిడ చేస్తుంది అదే. దీన్ని బట్టి నేను పోతిరెడ్డి సుభాష్ గారు రాసినటువంటి రాతలను బట్టి నేను అనుకుంటాను షీల్డ్ అయ్యొచ్చు, ఈ మేబీ బినామీ ఫర్ బేబీ అట్లా కూడా అనుకోవచ్చు కదా సార్. బేబీకి బినామీ సుభాష్ రెడ్డి అనుకోవచ్చు కదా, ఆ విధంగా అనుకోవాల్సి వస్తుంది కదా ఆయన రాసిన రాతలను బట్టి. ఓనర్ ఎవరు? బినామీ సుభాష్ రెడ్డి ఓనర్ ఎవరు? ఇక ఓనర్ కదా రేపు ఆ డిఎన్ఏ టెస్ట్ లోనే ప్రూవ్ అవుతుంది సార్. ఇక అంటే ఇంకా మరి విజయసాయి రెడ్డి గారు ఒక ఓనర్ తెలిసారు శాంతి గారు, ఇంకో ఓనర్ ఎవరు? ఇంకొక ఓనర్ కి మరి విజయసాయి రెడ్డి గారు లేదో రేపు పొద్దున డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేస్తే రేపు పొద్దున ఈ యొక్క చిక్కుముడి విడిపోతుంది సార్. బహుశా శాంతి మీరు వీలైతే సార్ శాంతి గారితో కూడా ఇంటర్వ్యూ చేయండి, సుభాష్ రెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేయండి. మీరు ఫోటోలు ఏమో ఆ విధంగా దిగారు, ఈ విధంగానేమో అఫిడవిట్ ఇచ్చారు, ఏంటి సార్ అని మీరు కూడా నేను కూడా సార్ డిఎన్ఏ మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు కూడా కొద్దిగా ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా సుభాష్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి సార్. అసలు ఫోటోలు ఏంటంటే అలా దిగారు, ఇదేంటి అడగండి మీరు కూడా శాంతి గారిని కానీ వీళ్ళని కూడా, ఏమవుతుందో మనం చూద్దాం సార్. తప్పకుండా సార్, మీరు ఏదైతే రేజ్ చేశారో అదే అంశానికి సంబంధించి ప్రధానంగా మనం చర్చిద్దాం. దానికి సంబంధించినటువంటి కూలంకుశంగా మనం చర్చిద్దాం. మన ఛానల్ పేరే డిఎన్ఏ టీవీ. ఖచ్చితంగా మీ ఈ డిఎన్ఏ టీవీ ద్వారా డిఎన్ఏ టెస్ట్ జరిపించి ఆ బాబు ఎవరో బాబు అనే విషయాన్ని అయితే మనం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్ మదన్ మోహన్ గారు, మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రధానంగా మదన్ మోహన్ గారు చెప్తున్నటువంటి వర్షన్ విన్నారు కదా. అసలు విషయం ఏంటంటే సుభాష్ రెడ్డి గారు నా బిడ్డ కాదని చెప్పేశాడు, మదన్ మోహన్ గారు కూడా ఆయన నా బిడ్డ కానే కాదు అని చెప్పేశాడు. ఇక విజయసాయి రెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తానికి ఆరోపణలన్నీ కూడా విజయసాయి రెడ్డి వైపే చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి కానీ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనపడుతుంది. నిజంగా వీళ్ళు న్యాయం చెప్పాలేటటువంటి అంశంలో కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న సందర్భంలో వారి మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో వాటిని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆ బిడ్డ ఎవరు, ఈ మదన్ మోహన్ భర్తగా ఆయన చెప్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత, అది విజయసాయి రెడ్డి బిడ్డ అవునా కాదా, దీని మీద పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఫ్యామిలీ అంశమే అయినప్పటికీ కూడా ఆమె అవినీతి పరంగా అక్రమాలు చేసింది. విశాఖపట్నంలో 100 కోట్లకు సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములు కొట్టేసింది అంటూ కూడా మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి అదేవిధంగా శాంతి గారు కలిసి చేసినటువంటి అక్రమాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఆ బిడ్డకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. తనకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే కలకత్తాకు బదిలీ చేసినటువంటి ఆయన్ని మళ్ళీ హైదరాబాద్కు తీసుకురావాలి, తనకు న్యాయం చేయాలని చెప్పి మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో అనేది అయితే మొత్తానికి ఈ 3 ముక్కల ఆటలో ఓ పక్కన విజయసాయి రెడ్డి, శాంతి గారు, సుభాష్ రెడ్డి, మరో పక్కన భర్త మదన్ మోహన్, మధ్యలో బిడ్డ. ఈ అంశానికి సంబంధించి మొత్తం అంశాలని చిక్కుముడి వీడాలంటే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి న్యాయ విచారణ జరగాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈనాటి ప్రత్యేక విశ్లేషణ. బిడ్డ ఎవరు? నమస్కారం.